ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రజాస్వామ్యం పత్రికా స్వేచ్ఛ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇటీవల కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్, ఏపీలోని పలు ప్రాంతాల్లో సాక్షి కార్యాలయాలపై దాడిని సీనియర్ జర్నలిస్టులు ఖండించారు. కొమ్మినేని శ్రీనివాసరావు అసలు కాంట్రవర్సీగా మాట్లాడే వ్యక్తి కాదన్నారు. సాక్షి కార్యాలయాలపై దాడి సరికాదని, చంద్రబాబు ఇలాంటి దాడులను ప్రోత్సహించవద్దని సీనియర్ సంపాదకులు హితవు పలికారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే ఎప్పుడైనా చివరి వారు స్నానం భయం కలుగుతుంది. ఆడవాళ్ళు గేట్ తన్నటం, సాక్షి గేట్ ఎక్కడం అంటే అంత కోపం వాళ్ళకి ఎందుకు లేదు. వాళ్ళు సాధారణంగా సాక్షి చదివిన వాళ్ళు కూడా కాదు. సాక్షి గేట్లు ఎక్కి, సాక్షి గేట్ కాంపౌండ్లో దూకి, సాక్షి ఫ్లెక్స్ దగ్గర పెట్టి అట్లా అంత ఆగ్రహం వాళ్ళకి ఎందుకు తెలియదు. ఇటువంటి వాతావరణం పెంచిపోతే మంచిది కాదు. చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇటువంటి వాతావరణం పెంచిపోతుందండి. కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేయడంలో చాలా అత్యుత్సాహం చూసుకుంది. అది అందరికి కనిపిస్తున్నదే. ఆ ఉత్సాహం అంతా రాజకీయ ప్రేరేపితమైనదే, అందులో సందేహం లేదు, అందరికీ అర్థమైపోయింది. యాంకరే తప్ప స్వయంగా వ్యాఖ్యానించింది ఏమీ లేదు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఆయన మీద కేసు పెట్టడమే కాకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టడంతోనే అర్థమైపోయింది ఉద్దేశం ఏమిటన్నది. అయితే దానికి కూడా నాకైతే ఆశ్చర్యం అనిపించలేదు, చాలామందికి అనిపించి ఉండదు. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వ అధినేత స్వభావాన్ని బట్టి, ప్రయోజనాలను బట్టి వ్యవహరిస్తుంది.